గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే గనక మనము బయాస్ ఎడిటింగ్‌ని ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. అంటే లాస్ట్ వీడియోస్‌లో అయితే గనక మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం మెథడ్‌ని యూజ్ చేసాము. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టెంప్ మెథడ్‌ని యూజ్ చేసాము. అలాగే కమాండ్ ప్రాంప్ట్‌ని కూడా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ వీడియోస్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే గనక నేనైతే గనక ఈ పార్టీషన్‌లో చివర్లో యూట్యూబ్ బయాస్ ఎడిటింగ్ రైట్ ఇక్కడ చూడండి. లాస్ట్ టైం అయితే గనక మనము దీనికైతే టెంప్ మెథడ్ యూజ్ చేసాము. అలాగే దీంట్లో అయితే గనక మనము ఎక్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసాం. కొన్ని కమాండ్స్ కూడా యూజ్ చేసాం. కానీ ఈ రోజు వీడియోలో అయితే గనక మనం ఏదైనా టెంప్ మెథడ్ని యూజ్ చేసినా ఎక్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసినా కరెక్ట్ సైజ్ గనక రాకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయాస్ ప్రోగ్రామ్ సైజు 4 MB ఉంది. 4 MB కంటే మనకు ఒక్కోసారి ఎక్కువ వస్తుంది. 4.1 MB 4.2 MB వచ్చిందనుకోండి. ఆ ఎక్స్ట్రాగా ఉన్న జంక్ డేటాని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి? అదే ఈరోజు వీడియోలో. దానినే మనం క్లీన్ ప్రాసెస్ అని కూడా అంటాం. బయాస్ ఎడిటింగ్‌లో క్లీన్ ప్రాసెస్ అనేది ఒక స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక మనకు ఇది లెనోవా G50. ఇదేమో బోర్డ్ నెంబర్ LA-G75 AP అనేది బోర్డ్ నెంబర్, దాని యొక్క బ్యాకప్ ఫైల్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నెట్లోంచి సేమ్ లెనోవా G50 అనే మోడల్ యొక్క బయాస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. గూగుల్కి వెళ్తున్నాను. లెనోవా G570 డ్రైవర్స్. జస్ట్ డ్రైవర్స్ అని కొట్టేస్తే కనుక మనకు కంప్లీట్గా లెనోవా వాళ్ళ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు డ్రైవర్స్ అనేది లిస్ట్ వస్తాయండి. రైట్. ఇక్కడైతే కనుక నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను డ్రైవర్స్. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే బయాస్. ఇదిగోండి ఇక్కడ ఉంది బయాస్. బయాస్లోకి వెళ్తే లెనోవా బయాస్ ప్రోగ్రామ్ క్లియర్గా నేనైతే కనుక దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇది బయాస్ది. రికమెండెడ్ రైట్. ఎక్కడైనా బయాస్ డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాడా? ఎస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు 3 ఉన్నాయి. బయాస్ అప్డేట్ 32 బిట్ ఉంది, బయాస్ అప్డేట్ 64 బిట్ ఉంది, అలాగే రీడ్మీ బయాస్ టెక్స్ట్ ఫైల్ కూడా ఉంది. కానీ మీ ఇష్టం 64 తీసేసుకుందాం, అన్ని కూడా సేమ్ ఉన్నాయే కాబట్టి మనం ఇక్కడ 64 సెలెక్ట్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ, జస్ట్ డౌన్లోడ్. దీన్ని నేనేం చేస్తున్నా అంటే మన బయాస్ ఎడిట్ అనే మోడల్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్లోకి వెళ్తే ఈ పార్టీషన్లో యూట్యూబ్ బయాస్ ఎడిట్లో మనకి ఇదే మోడలు లెనోవా G570. మనం ఈ ప్రోగ్రామ్ అయితే కనుక నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రోగ్రామ్. రైట్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఎడిట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ. ఫస్ట్ దీన్ని నేను 3 మెథడ్స్ని యూజ్ చేస్తాను. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. మనకు కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుందో లేదో చూడొచ్చు. ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్తున్నాను. రైట్, ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా బయాస్ ప్రోగ్రామ్ ఉంటే ఎస్ ఇదిగోండి ఇక్కడ ఉంది. మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన బయాస్ ప్రోగ్రామ్ బిన్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చాడు. ఈ ఒక్క ఫైల్ను నేనేం చేస్తుంటే కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C, బ్యాక్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి దీనికి నేను జస్ట్ రీనేమ్ ఇస్తున్నాను. G570 అప్డేట్ అనే పేరు పెడుతున్నాను. అంటే నెట్లోంచి డౌన్లోడ్ చేసిన ఫైల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో కస్టమర్ ల్యాప్టాప్లోంచి తీసుకున్న బ్యాకప్ ఫైలు, ఇదైతే కనుక నెట్లోంచి డౌన్లోడ్ చేసిన అప్డేటెడ్ ఫైల్. అంటే ఇది కంపెనీ వాడిచ్చింది. కానీ ఈ రెండు పక్క పక్కన అబ్జర్వ్ చేస్తే కనుక దీని యొక్క ప్రోగ్రామ్ సైజు 4 MB ఉంది బ్యాకప్ది. కానీ మనం నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న దాని యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి 4 MB లేదు, 4 MB కంటే ఎక్కువ ఉంది. 4 MB కంటే ఎక్కువ ఉంది. ఎంత ఉంది ఎక్కువ అంటే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 12 MB అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ 4 MB కంటే 12 MB ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ను యూజ్ చేసుకొని, ఇదిగోండి హెక్సా వర్క్షాప్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ను యూజ్ చేసుకొని
ఒరిజినల్ ప్రోగ్రామ్ అంటే కంపెనీ వాడు ఏదైతే ఇచ్చాడో ప్రోగ్రాము, మనకు కంపెనీ వాడు ఇచ్చిన ప్రోగ్రాము, కంపెనీ వాడిచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీంట్లోంచి జంక్ డేటాను పక్కకు తీసేసి ఒరిజినల్ ప్రోగ్రామ్ని మాత్రమే కస్టమర్ దాంట్లో వేయాలి. మరి ఆ జంక్ డేటా ఎలా తీయాలనో అంటే ఆ క్లీన్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇదిగోండి హెక్స్ వర్క్షాప్ అనే సాఫ్ట్వేర్. ఫస్ట్ ఫైల్లోకి వెళ్తున్నాను, ఓపెన్. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇదేమో కంప్లీట్గా బ్యాకప్ ఫైల్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఫైల్ ఓపెన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే కనుక ఒక్క నిమిషం అండి, రిఫ్రెష్. సారీ, ఫస్ట్ ఫైల్కి వెళ్ళండి, ఓపెన్. ఈలో యూట్యూబ్ బయాస్ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇది ఉంది. ఇది కంపెనీ ఇది కస్టమర్ బ్యాకప్ ఫైల్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అయితే కనుక మళ్ళీ ఓపెన్. ఇక్కడ ఇదైతే కనుక నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న కంపెనీ వాడి ఫైల్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని పక్క పక్కన చూడాలి అంటే విండోస్లోకి వెళ్ళండి. ఇక్కడ టైల్ వర్టికల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి G570 అప్డేటెడ్ ఉంది. అప్డేట్ అంటే కనుక నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న కంపెనీ వాడి ప్రోగ్రామ్. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడుండే ఈ ఫైల్ అయితే కనుక కస్టమర్ యొక్క ల్యాప్టాప్లోని బ్యాకప్ ఫైల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఇది కరెక్ట్ 4 MB ఉంది, కానీ ఇది 4 MB కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు దీంట్లోంచి జంక్ డేటా తీసేయాలి అంటే ఈ స్టార్టింగ్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసరికి ఇక్కడ మనకు జెడ్ వర్క్ అనే దాన్ని ఏదైతే ఉంటుందో అంతవరకు సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. మీరు ఎప్పుడైనా కాపీ చేసేటప్పుడు ఇక్కడున్న డేటాను కాపీ చేయొద్దు, దీని మీద మాత్రమే రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎఫ్ని సెలెక్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ మాత్రం మీరు ఎప్పుడు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ హెక్స్ వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. హెక్స్ వాల్యూస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ డేటా అంటే టెక్స్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే కొట్టండి. ఎక్కడైతే ఓకే కొట్టారో అక్కడి నుంచి అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ కింద ఉన్న ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఈ కింద ఉన్న ప్రోగ్రామ్ మొత్తం కూడా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డేటా. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా పైకి తీసేసేయండి. అంటే పైకి సెలెక్ట్ చేసి కంప్లీట్గా చూడండి కొంచెం పార్ట్ సెలెక్ట్ చేశారు, మొత్తం పైకి తీసుకెళ్ళి షిఫ్ట్ పట్టుకొని మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ దాకా మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఈ డేటాని మీరు ఏం చేస్తారంటే కట్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి కట్, ఎస్. మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ, ఇక్కడ పేస్ట్ చేసేయండి. అంటే మనం ఏం లేదండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నదేమో ఒరిజినల్ కంపెనీ వాడి సైట్లోంచి మనం ఏదైతే చేసామో ఇదే కదా అప్డేట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏదైతే కంపెనీ వాడి సైట్లో చేసామో దాంట్లోంచి ఎక్స్ట్రా ఉన్న డేటాని తీసాం. రైట్, ఓకే. ఇక నెక్స్ట్ అలాగే అబ్జర్వ్ చేస్తే కనుక కిందికి రండి. అంటే స్టార్టింగ్ చూడండి ఇక్కడ ఆల్ జీరోస్ ఎఫ్ఎఫ్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ జీరోస్ ఉంది. మనకి ఎక్కడైతే జెడ్ అనేది ఎగ్జాక్ట్గా ఉందో సేమ్ కరెక్ట్గా అలాగే ఉంది. మధ్యలో మీరు టెక్స్ట్ ఫార్మాట్ చెక్ చేసుకున్నా సరే ఇక్కడ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ కస్టమర్ దాంట్లోంచి ఏదైతే బ్యాకప్ తీసుకున్నామో అది లాస్ట్కి వెళ్ళండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా కంపెనీ వాడి దాంట్లోంచి తీసుకున్న దాంట్లోకి కూడా లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిపోతే లాస్ట్లో కూడా డేటా సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఎస్, సేమ్ ఉందండి. ఇక్కడ ఏదైతే డేటా సేమ్ ఉంది ఇక్కడ కూడా, అంటే ఇదేమో బ్యాకప్ యొక్క డేటా, ఇదేమో కస్టమర్ దాంట్లోంచి జంక్ డేటా తీసేయగా మిగిలిన ఫైల్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు సేవ్ చేయండి. సో దీన్ని మనం ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలి.
సేవ్ చేయాలంటే ఫైల్కి వెళ్ళండి, సేవ్ అని కొట్టండి. సో మనకు సారీ అండి, ఫైల్కి వెళ్ళండి, సేవ్ యాజ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, ఇక్కడ ఫైల్ ఏం చేస్తున్నాం మనం, లెనోవో G70 అప్డేట్ కాకుండా ఎడిట్ అని పెడతాం. అంటే మనం ఎడిట్ చేసుకున్నాం కదా, ఆ ఎడిట్ చేసుకున్న దాన్ని మాత్రమే సేవ్ చేస్తున్నాం. సేవ్. సో ఏదైతే ఎడిట్ చేశానో దానిని, సో ఇక్కడికి వెళ్తే సో ఎడిట్ చేసిన దాన్ని, ఇదే కదా ఎడిట్, రైట్, ఎడిట్ చేసేసాను, సేవ్ చేసాను, మొత్తం కంప్లీట్గా క్లోజ్. సారీ, మినిమైజ్ చేసేసేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, మనకు 3 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్గా కంపెనీ వాడి వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసుకున్న అప్డేటెడ్ ప్రోగ్రామ్, ఇది బ్యాకప్ ప్రోగ్రామ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం అండి, rename G570 అప్డేట్. రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదేమో కంపెనీ వెబ్సైట్ నుంచి అప్డేట్ చేసుకున్న ప్రోగ్రాము 4 MB కంటే ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఇదేమో బ్యాకప్ 4 MB ఉంది. ఇది నేనేం చేశాను, ఎడిట్ చేసిన ప్రోగ్రామ్. ఎడిట్ చేయడం అంటే ఏదైతే కంపెనీ వాడి వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేశానో దాంట్లోంచి జంకు డేటా తీసి ఎడిట్ చేశాను. అయితే ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే జస్ట్ నార్మల్ ఫార్మాట్లో ఉంది. దీన్ని ఏం చేస్తా అంటే మనం రీనేమ్ చేద్దాం. జస్ట్ రీనేమ్ చేసి స్పేస్ ఇచ్చి .bin బిన్ ఫైల్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే కనుక ఇక్కడ మన హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసింది, మొత్తం క్లోజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాను. సో రీనేమ్ .bin ఫైల్, మనకు కావాల్సింది బిన్ కాబట్టి బిన్ ఫైల్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు బిన్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇది ఒరిజినల్ ప్రోగ్రామ్. దీంట్లో ఉన్న డేటా కరెక్ట్ అవ్వలేదు, కరెక్ట్ ప్రోగ్రామ్ ఉంది. మేబీ కస్టమర్ దాంట్లో ప్రోగ్రామ్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు డేటా. అందుకని మనం ఏం చేసామంటే కంపెనీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసుకొని దానిని ఎడిట్ చేసి ఒరిజినల్ ప్రోగ్రామ్ ని మనం క్లీన్ చేసాము. సో ఇది మనకు. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ని బయాస్ ఫ్లాషింగ్ మిషన్ యూజ్ చేసుకొని కస్టమర్ బయాస్ ఐసీలో, అది 8 పిన్ బయాస్ ఐసీ, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బోర్డులు అన్నిట్లలో కూడా 8 పిన్ బయాస్ ఐసీ ఉంటుంది. దాంట్లో రిప్లేస్ చేసేది, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే చిప్ లెవెల్ రిపేరింగ్ అనే కోర్సు నేర్చుకోవాలనుకుంటే కనుక మన వాల్యూ లెర్నింగ్ వెబ్సైట్ అనేది మనది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండి. అందుకనే మనం ఇచ్చే సర్టిఫికేట్ కూడా 100% వ్యాలిడ్ సర్టిఫికేట్. మన దగ్గర మొత్తం కంప్లీట్గా అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు నేర్పిస్తాను, A to Z లేటెస్ట్ జనరేషన్ వరకు. ఒకవేళ మీరు ఎవరైనా సరే బయాస్ ప్రోగ్రామ్స్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా అప్డేటెడ్ బయాస్ ప్రోగ్రామ్ కావాలి అన్నా సరే, సో ఇక్కడైతే కనుక నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నాను. సో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి 8341611955. సో ఈ నెంబర్లోకి వెళ్ళేసి మీరు కంప్లీట్గా నిమిషం ఉంది, రైట్, ఓకే. సో ఇది నా కాంటాక్ట్ నెంబర్ 8341611955. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మీకు 100% ఒక ప్రోగ్రామ్ని ఎడిట్ చేసినా పంపిస్తాను, లేదా బ్యాకప్ ఫైల్ కావాలంటే కనుక బ్యాకప్ ఫైల్ అయినా పంపిస్తాను. 100% మీకైతే కనుక లైఫ్ టైమ్ ఫ్రీ సపోర్ట్ ఉంటుంది. జస్ట్ నాకు వాట్సాప్ చేస్తే చాలు. మీరు వాట్సాప్ చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం బోర్డు నెంబర్ మీద నాకు వాట్సాప్ చేయండి. అంటే ప్రతి మదర్ బోర్డుకి ఒక పార్ట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ బోర్డు నెంబర్ మీద ఎగ్జాంపుల్గా ఇదిగోండి LA675AP, ఇది బోర్డు నెంబర్. ఈ బోర్డు నెంబర్ మీద వాట్సాప్ చేశారంటే మీకు ఎటువంటి బయాస్ ప్రోగ్రామ్ అయినా మీకు నేను వాట్సాప్లో పంపిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.